ఆముదాల వలసలలో వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా చిత్రీకరించి రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే కేసు మలుపు తిప్పారన్నారు. మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఫిర్యాదు మార్చించారంటూ కూడా ఆరోపించారు. తప్పుడు కేసులతో కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారని, ఇలాంటి చర్యలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఫర్దర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకొని ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి కుర్రాడి మీద ఆయన తండ్రి అప్పలరాజు గారు అవడం వల్ల కక్ష కట్టి రాజకీయంగా నీచానికి దిగజారి ఈ ఉదంతం గురించి ఈ మధ్య జరుగుతున్నటువంటి రాద్ధాంతం ఇది. అందుకు వీటన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇంకా చూడండి, ఇది ఈ ఇన్సిడెంటే, ఈ ఆరవ్ వర్మ అనే కుర్రాడి మీద జరిగినటువంటి ఇన్సిడెంటే. ఇది అప్పలరాజు గారి కుమారుడు కాకపోయి ఉంటే ఇది జరిగేదా? డాక్టర్ సిదిరి అప్పలరాజు గారి కుమారుడు కాకుండా శిక్ష అనుభవిస్తున్నాడు ఆయన. సో అందుకు ఇలాంటి రాజకీయంగా మీరు ఎన్ని కక్షలను తీర్చుకోండి, కానీ ఇలాంటి నీచానికి పాల్పడవద్దని చెప్పేసి ఈ విషయాల్ని ప్రజలందరూ గమనించిన రోజే వ్యవస్థల మీద గౌరవం ప్రజలకు పెరుగుతుందని చెప్పి, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అయితేనే, లేకపోతే కాకి చొక్కాలు వేసుకున్నటువంటి పోలీసులు అయితేనే, ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఉంటారు. ఈ ఉదంతాన్ని క్లియర్గా ఆలోచించి ఇది నిజంగా మీరు చేసింది కరెక్టా లేదా మరొకసారి పునఃసమీక్షించుకోవాల్సిందిగా కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ నమస్కరిస్తూ